నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. కొన్ని హాట్ ప్లేసులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. సో ఆ ప్లేసుల్లో ఏ చిన్న అంశం జరిగినా అది పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. అలాంటి ప్లేసులు బందర్ ఒకటి, గుడివాడ ఒకటి, కుప్పం ఒకటి, అలాగే పులివెందుల, పిఠాపురం ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. కొడాలి గారి అడ్డ గుడివాడ గెడ్డంబాబు అని పిలుచుకుంటారు ఆయన ముద్దుగా. ఆయన అడ్డాలో ఇప్పుడు యుద్ధం. ఎందుకంటే కొండాలి ఆపరేషను, ఆయన మొన్న అక్కడికి రావడం ఏదో కోర్టుకి, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఆయన వంశీ దగ్గర ప్రత్యక్షం అయ్యాడు, సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ మనం చూడొచ్చు. గుడివాడలో మాత్రమే ఉన్న ఫ్లెక్సీలు ఏంటి, ఎన్నికలకు ముందు కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మాటలు, అలాగే జనసేన వాళ్ళని ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ గారిని ఉన్నాయండి, లోకేష్ గారిని ఉన్నాయండి. ఒకవేళ నేను కానీ ఓడిపోతే, టీడీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు బూట్లు పాలిష్ చేస్తాను అని, ఆయనకి బూట్లు తొడుగుతాను అని ఆ ఫ్లెక్సీ వేశారు. ఇప్పుడు ఇక్కడ ఆ ఫ్లెక్సీ పడింది, తొడరా బాబు బూట్లు అని చెప్పి. అదిగో చూడండి, మా వాళ్ళు వేస్తున్నారు. ఆ ఫ్లెక్సీ ఇప్పుడు గుడివాడలో యుద్ధానికి దారితీసింది. కొడాలి నానికి చెమటలు పట్టిస్తున్నారట, పరుగులు పెట్టిస్తున్నారట. పోలీసులు భారీగా మోహరించారు. పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొంది అక్కడ. గుడివాడలో టెన్షన్. టీడీపీ వైసీపీ పోటాపోటీ ఫ్లెక్సీలు. నాగవరప్పాడు సెంటర్లో ఆ ఉద్రిక్తత మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్. కొడాలి నాని ఫ్లెక్సీ చింపేందుకు ప్రయత్నం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ, ఇది ఈ పెట్టుకున్న ఫ్లెక్సీలు. సో దీన్ని ఏం చేస్తారు మరి అధికారంలో ఉన్న వాళ్ళు సహించలేరు కదా, వాళ్ళకి కోపాలు వస్తాయి కదా. అలాగే కోపం వచ్చింది. దాంతో కొడాలి అండ్ కో బ్యాచ్ని దడదడలాడిస్తున్నారట. ఇక వైసీపీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం తలపెట్టిన కొడాలి నాని అడ్డుకున్న పోలీసు వర్గాలు, ఇరు వర్గాల మధ్య తోపులాట. అసలే కష్టకాలంలో ఉన్నాడు కొడాలి నాని, ఆరోగ్యం సరిగా లేదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో ఈయన మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టి దానికి ఒక హడావిడి చేసి దాని మీద వేరేగా క్యాంపెయిన్లు పెడితే ఊరుకునే పరిస్థితి ఉంటుందా? గతంలో మనం శపథాలు చేసాం, ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయాం, వయసును కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా నోటుకు వచ్చినట్టు పేలాం. సరే, అప్పుడైతే వర్కౌట్ అయ్యింది, మీకు టైం బాగుంది, అధికారంలో ఉన్నారు, అండదండలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరున్నారు, ఇప్పుడు ఎవరు చూస్తారు? అది కదా. ఇక గుడివాడ గడ్డ రామన్న అడ్డ అంటూ నినాదాలు. ఆయన రాము ఉన్నారు కదా, ఆ రాము ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే రాము చిత్రపటానికి ఒక పక్క పాలాభిషేకాలు చేస్తే ఈ ఫ్లెక్సీలు చింపుతున్నారట. కొడాలి నానిపై టీడీపీ నేతల ఫ్లెక్సీలు, సవాళ్ళను గుర్తు చేస్తూ ఫ్లెక్సీలు. అది నేను ఇందాక చూపించాను కదా, ఆ ఫ్లెక్సీ కాళ్ళు అదేదో పాలిష్ చేస్తున్నట్లుగా ఉంది ఆ విజువల్. దాన్ని పెట్టారు వాళ్ళు. నువ్వు ఆ రోజు శపథం చేసావు కదా, ఏమైందిరా బాబు మీ శపథం, మరి శపథం నెరవేర్చుకోవాలి కదా అని. కొడాలి నాని ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులట. మొత్తం అంతా కూడా పోలీసులు కాసేశారు. అంటే గుడివాడలో కొడాలి నాని అండ్ బ్యాచ్ ఎవరు దొరికినా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ తప్పదు. అది ఎలాంటి ట్రీట్మెంటు అన్నది చూడాలి. విజువల్స్ అయితే బైక్ కనిపించవు కాబట్టి వీళ్ళు చేసేవి చాలా పద్ధతిగా చేసుకుని వెళ్ళిపోతుంటారు కదా పోలీసులు, బయటికి తెలియకుండా. ఆ రకంగా ఏదో ఉంటుంది అని. సరే, థర్డ్ డిగ్రీ అయితే చేయకూడదు ఎవరి మీద అని, ఆ రకంగా కూడా తప్పే. కానీ ఈ రకంగా రెచ్చగొట్టే ధోరణి నుంచి ప్రశాంతమైన ప్రాంతాల్లో విద్వేషాన్ని, కల్లోలాన్ని సృష్టించే విధంగా చెయ్యకూడదు అని. మరి ఆ చేసే పరిస్థితి ఎవరు తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు? ఇక కుప్పంలో చంద్రబాబు, కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ కూటమి పోటాపోటీగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే నాగవరప్పాడులో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారండి. సో వైసీపీ ఆధ్వర్యంలో దానికి వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు, ఏదో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని.
గుడివాడలో కే కన్వెన్షన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కొడాలి నాని గారు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం బాగోపోయినప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా నాని గారు, ఎందుకు ఈ కార్యక్రమాలు అవి ఈ టైంలోని ఈ క్రౌడ్ ఇదంతా? ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళకి టెన్షనే కదా ఈ టైంలో. అంతా సవ్యంగా బాగున్నప్పుడు మనం ఏం చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు కదా, ఆరోగ్యం బాగలేదు, మీరు చాలా కష్టంగా నడుస్తున్నారు. ఈ మధ్యన చూసాం కదా వీడియోస్ అవిని. ఇలాంటి టైంలో మీరు ఆ క్రౌడ్లో కార్యక్రమాలు పెట్టారనుకోండి, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ మీరే ఇబ్బంది పడిపోవాలి. మీ వాళ్ళకి ఎవరికన్నా అప్పచెప్పవలసిందని ఆయన ఎందుకు దిగారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్ళాలంటే నాగవరప్పాడు మీదుగా వెళ్ళాలి. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో గుడివాడలో యుద్ధ వాతావరణం నెలకొంది, హై టెన్షన్లో ఉంది. మరోవైపు కొడాలి బూట్లు పాలిష్ చేస్తున్నట్లు గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో, ఇందాక మా వాళ్ళు వేశారు కదా, అది నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కుప్పల్లో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేస్తానంటూ కొడాలి నాని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు ఆయన సవాల్ అంటూ లేదు. ఓ ఆడు ఈడు ఇది అది ఒకటి కాదు రెండు కాదు కదా, అసలు విపరీతంగా సవాళ్ళు విసిరాడు. ఆ సవాల్లో భాగంగా బూట్ పాలిష్ చేస్తానన్నారు. మరి సవాల్ విసిరినప్పుడు అది నెరవేర్చుకోవాలి కదా, నెరవేర్చుకోలేదు. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఇదిగో ఆ రోజు అన్నావు కదా ఒకసారి చూడు, ఈ నెల్లి రూట్లోనే నాగవరప్పాడు వెళ్ళి ఆ రూట్లోనే ఈ ఫ్లెక్సీలు పెట్టారు. కొడాలి నాని చేసిన సవాల్ను నిలబెట్టుకోవాలంటూ కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుడివాడ ప్రాంతం, గుడివాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా వేడెక్కిపోయినాయి. ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా ఖచ్చితంగా జనసేన వాళ్ళు, బీజేపీ నేతలు వెళ్తుంటారు. అదిగో అక్కడ పోలీసులు చూడండి, పోలీసులు ఫుల్గా మోహరించారు. కొడాలి నానిని బయటికి రానివ్వట్లేదు. ఉద్రిక్తల నడుమ కొడాలి నాని కానీ బయటకు వస్తే ఇంకా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆవేశంగా ఉన్నప్పుడు దానికి అడ్డు వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు ఆ టైంలో ఏదో ఒకటి అయిపోద్ది. కాస్త సంయమనం పాటించాలి, సైలెంట్గా ఉండాలి. మరి సైలెంట్గా ఉండే పరిస్థితి కొడాలి నానికి ఉంటుందంటే ఆయన ఎప్పుడు కూడా వైలెంట్గా ఉంటుంటారు కదా. సైలెంట్ ఆయనకి నచ్చదు, మంచి చెప్తే అస్సలు నచ్చదు. ఆయనకి నచ్చిన రీతిలోనే మాట్లాడాలి, నచ్చిన రీతిలోనే అరాలి, నచ్చిన రీతిలోనే తిట్టాలి, సెటైరికల్గా మాట్లాడాలి. ఓవరాల్గా నన్ను ఎవరు పీకుతారు, నాకేంటి, నన్ను ఎవడేం చేయగలరు, ఈ రకమైన ఆటోమేటిక్గా ధైర్యాలు ఉంటుంటాయి కదా, ఆ ధైర్యంతో మాట్లాడుతుంటుంటారు. సో ఈ ఫ్లెక్సీలు అనే అంశం అన్నది ఒక్క గుడివాడ ప్రాంతానికే కాకుండా మిగతా ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది అని. ఎవరైతే ఎన్నికలకు ముందు సవాళ్ళు విసిరారో ఆ బయటలు తీసుకుంటున్నారు, ఆ వీడియోలన్నీ కూడా రికార్డింగ్ చేస్తున్నారట. చేసి దాన్ని వదిలి, ఇదిగో నువ్వు సవాల్ చేసావు కదా, ఈ పని ఎందుకు చేయలేదు, ఈయన బూట్లు పాలిష్ చేస్తానన్నాడు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆ బూట్లు పాలిష్ చేసేది ఆయన చేసినా చేయకపోయినా వీళ్ళైతే చూపించేస్తున్నారు జనాలందరికీ. సో మరొకసారి కొడాలి నాని జనాల్లో నానుతున్నాడు. ఇప్పుడు వరకు సైలెంట్గా అయిపోయాడు ఆయన, ఎక్కడ లేడు, ఎక్కడున్నాడు ఆయన? ఈ మధ్యకాలంలో కనిపించలేదు, ఒకటి రెండు సందర్భాలు తప్ప. ఆ వంశీ దగ్గర కాసేపు కనిపించారు. ఆ వంశీ దగ్గర కనిపించినప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు ముచ్చట్లేంటి, ముగ్గురు త్రిమూర్తులు, పేరు నాని గారు, ఈయన అని, ఆయన ఏదో కష్టాల్లో ఉండి వంశీ నీరసంగా ఉంటే ఈయన సెటైరికల్గా మాట్లాడుకుంటా వీళ్ళు. సో అది కూడా బాగా వైరల్ అయింది. సరే, ఇప్పుడు ఈ గొడవకి కారణం ఎవరు? కొడాలి నానియా, లేకపోతే కొడాలి నాని ఫాలోవర్సా? మరి కొడాలి నాని ఫాలోవర్స్ ఈ రకమైన ఫ్లెక్సీలు ఆయనకి తెలియకుండా పెట్టారా, ఆయనకి తెలిసే పెట్టారా? రెచ్చగొట్టే విధంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఈ రకమైన ఫ్లెక్సీలతో కల్లోలాలు సృష్టించిన వాళ్ళపై కేసులు ఏం పెట్టాలి? కొడాలి మీద మళ్ళీ కొత్త కేసులు పెడుతున్నారట. ఉన్న కేసులతోటే ఆయన సతమతం అవుతున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ఏంటి అన్నది ఆ టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా సరే, ఆ టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్లో మరొక టెన్షన్, ఇప్పుడు కేసు పెడుతున్నారట. మరి ఈ కేసులో ఏ సెక్షన్లు వేస్తారు? మరి కొడాలి నాని ఇందులోనే అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఆయన అరెస్ట్ అవ్వాలన్నదే కదా చాలామంది కోరుకుంటుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే, తెలుగు యువత అయితే, తెలుగు మహిళలు అయితే 100% కొడాలి నాని పేరెత్తితే కొడాలి నానిని అరెస్ట్ చేయాలంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆయన మాట్లాడినంత దారుణంగా ఎవరో మాట్లాడలేదు, ఇటుపైన ఎవరో మాట్లాడరు కూడా. అంటే చాలామంది మాట్లాడారు, కానీ ఈయనంత దారుణంగా లేదు. చాలా దారుణంగా, చాలా తక్కువ చేసి ఆయన మాట్లాడేవాడు. అతి దారుణంగా బూతులు మాట్లాడేసేవాడు.
ఆయన ఎక్కడ చదువుకున్నాడో తెలియదు కానీ సరే ఆయన ఊర్లోనే ఆయన తరిమే పరిస్థితి తెచ్చుకున్నాడు ఈరోజు. గుడివాడ రావడానికి ఒక టెన్షన్లో ఉన్నాడట. గుడివాడే రావట్లేదట, ఆయన ఏదో హైదరాబాద్లో ఉంటున్నాడు అంటున్నారు, ముంబైలో ఉంటున్నారు అంటున్నారు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. కానీ గుడివాడ హై టెన్షన్కి కారణం కొడాలి నాని అండ్ కో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆయన గడ్డం బ్యాచ్ అంటారట వాళ్ళందరినీ కూడా. గుడివాడ గడ్డం బ్యాచ్ లేదా గుడివాడ గడ్డం గ్యాంగ్, ఆ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఒక్కరొక్కరిని కూడా ఇప్పటికే ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టారు. ఇంకా కొత్తగా ఈయన వస్తున్నాడు కాబట్టి మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి కానీ ఏమైనా వాళ్ళ ఆలోచనలు చేస్తే డీయాక్టివేట్ చేయడానికి సిద్ధపడిపోతున్నారట. వాళ్ళ యాక్టివ్నెస్ ఎక్కడ ఉండే విధంగా చెయ్యకూడదు అని చెప్పి పోలీసులు నిర్ధారించారు, పోలీసులు ఫిక్స్ అయిపోయారు. సో అందులో భాగంగానే ఈరోజు ఈ ఫ్లెక్సీతో మరొక ఇబ్బందుల్లోకి కొడాలి నాని ఇరుక్కున్నాడని, మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారు అని వస్తున్న టాకు, అరెస్ట్ చేయకపోతే తప్పదు అని. మరి ఆయన ఆరోగ్య సమస్యలు ఆ రకంగా ఉన్న నేపథ్యంలో అరెస్ట్ అయితే పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? గుడివాడలో హై టెన్షన్కి మరొక కారణం కొడాలి నాని అని. లేదు కావాలని చెప్పి కొడాలి నానిని రెచ్చగొట్టడానికి ఆ రకమైన ఫ్లెక్సీలు వేశారు, అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఒక పక్క వైసీపీ వాళ్ళు, మరోపక్క కూటమి నేతలు బాహాబాహీకి దిగడం, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం, ఇది ఎటువైపు వెళ్తుంది? ఇక్కడితో ఆగుతుందా లేకపోతే గుడివాడ రగులుతుందా చూడాలి. ఇక